ప్రకాష్ గౌడ్ ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. మరొక కీలక పరిణామం మనం చూస్తున్నాం. ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్ శ్రీ ఎస్ని తన ఫియాన్సీ అలాగే అమ్మాయి తల్లి రూపారెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. తన ప్రేమ పెళ్లికి తండ్రి ప్రకాష్ గౌడ్ అడ్డుపడుతున్నాడని కొడుకు సంతోష్ గౌడ్ ఆరోపణలు చేయడం మనం చూసాం. తనకు ప్రకాష్ గౌడ్ నుండి ప్రాణహాని ఉందంటూ కూడా వ్యాఖ్యలు చేశాడు. కాబోయే భార్య ఇంటిపై దాడి చేయించాడంటూ ఆరోపించాడు. ఇప్పటికే సంతోష్ గౌడ్ శ్రీ ఎస్ని ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. ప్రేమ పెళ్లి చేసుకుంటే ఆస్తి రాసివ్వను అంటూ బెదిరించాడట ప్రకాష్ గౌడ్. ఇప్పుడు ప్రకాష్ గౌడ్కు 3 భార్యలు 5 పిల్లలు మొత్తం. ఈ నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ వల్ల తమకి ప్రాణహాని ఉందని, తమ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారని, కొంతమంది తమ ఇళ్ల మీదకు వచ్చి అప్పులిచ్చామంటూ తమ అత్తయ్య కుటుంబాన్ని వేధిస్తున్నారని, తన ఫియాన్సీ కుటుంబాన్ని వేధిస్తున్నారని, కావాలని ఇవంతా కూడా ఇది ఒక కాన్స్పిరసీ కుట్ర అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం మనం చూస్తున్నాం. ప్రకాష్ గౌడ్ అలాగే తన కొడుకు మధ్యలో జరుగుతున్నటువంటి ఈ వివాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు సంతోష్ గౌడ్ అలాగే తన ఫియాన్సీ వాళ్ళ మదర్ ఇప్పటికే వాళ్ళ 3 కూడా అదుపులోకి తీసుకున్నారు అంటూ సమాచారం అందుతోంది. మరి ఏం జరుగుతుంది అసలు ఈ కేసులో? ఓ పక్క తాము బాధితులమైతే తాము కేసు పెడితే తీసుకోకుండా, ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా తమ మీద నమోదు చేస్తున్నారు ఎఫ్ఐఆర్లు, తమనే వేధిస్తున్న వాళ్ళు చెప్తే కేసులు తీసుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు చేయడం కూడా మనం చూసాం. నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మల, అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? ఇప్పుడు ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఎస్ నందు, ఇక్కడ మాత్రం సంతోష్ గౌడ్ ఈ రోజు ఉదయం నుంచి కూడా తను చేసే వ్యాఖ్యల పైన రాజకీయ పరంగా చాలా వివాదమే నెలకొంది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రాజేంద్ర నగర్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి వార్త ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు. నా తండ్రి నాపైనే ద్వేషం పెంచుకున్నాడు, నాపైనే దాడి చేయిస్తున్నాడు అనే ఆరోపణలు, అంటే నన్ను ఇంకా బ్రతకొద్దు అనే విధంగా కూడా చేస్తున్నాడు, ఆ మనుషులను పెట్టి నా మీద దాడికి పాల్పడేలాగా చేస్తా ఉన్నాడు అని చెప్పేసి ఈ రోజు మీడియా ముఖంగా కూడా సంతోష్ గౌడ్ అయితే ప్రకాష్ గౌడ్ పైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అంటే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అందరూ ఒప్పుకున్నారు, ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ అమ్మాయిని చేసుకోవద్దు అనే ఒక ప్రెజర్ అనేది నా మీద పెంచుతా వస్తూ ఉన్నారు ఇంట్లో అని చెప్పేసి కూడా తన తండ్రి మీదే తను చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు తను పొద్దున్న నుంచి చెప్తున్నటువంటి ఈ ఆరోపణల పట్ల కూడా ప్రకాష్ గౌడ్ మరి స్పందించడం కూడా, అంటే మీడియా ముఖంగా ఆయన స్పందించలేదు, పోలీసుల ద్వారా స్పందించాడనే చెప్పుకోవచ్చు. అంటే ఒక న్యూస్ ఛానల్లో తను లైవ్ కు కూర్చోవడం కానీ, మీడియా అంతా పిలిపించుకొని మీడియా ముందు కూడా తన నుంచి ప్రాణహాని ఉంది, తన కాబోయే భార్యకు అలాగే భార్య వాళ్ళ తల్లి ఎవరైతే అంటే ఇక్కడ సంతోష్ గౌడ్ అత్తకి అలాగే సంతోష్ గౌడ్కి కూడా మొత్తం ప్రాణహాని ఉంది అని చెప్పేసి తను మీడియా ముందుకు రావడంతో ఇక్కడ పోలీసులు ఊటవుతున్నా కూడా ఇక్కడ సంతోష్ గౌడ్ ని అలాగే సంతోష్ గౌడ్కి కాబోయే ఆ భార్యని అలాగే ఆ భార్య తల్లిని కూడా రూపారెడ్డి ఆ 3 కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అదుపులోకి తీసుకొని మరి ఇప్పుడు పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు రాజకీయ రంగంలో మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారి ఒక వివాదానికి దారి తీయబోతోంది అనేది కూడా తెలుస్తూ ఉన్న మాట ఇది నందు. అంటే ఇప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకొని నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఓ పక్క మేము బాధితులు అయితే మేము కేసులు పెడితే తీసుకోవట్లేదు, మా మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు కేసులు పెడితే తీసుకుంటున్నారని చెప్పి ఆరోపించడం మనం చూస్తున్నాం సంతోష్ గౌడ్. మరి పోలీసులు ఫర్దర్గా ఏం ఆలోచిస్తున్నారు ఈ కేసులు? అంటే ఏం చేయాలన్న ప్లాన్స్లో ఉన్నారనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అంటే సెటిల్మెంట్ ఏదైనా ఉంటుందా, మాట్లాడబోతున్నారా, చర్చించబోతున్నారా, లేకపోతే లీగల్ యాక్షన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఎస్ నందు, ఈ విషయం పట్ల కూడా తను చేసిన వ్యాఖ్యల పట్ల కూడా, ఎందుకంటే పలుమార్లు కూడా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం అయితే సంతోష్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ ప్రకాష్ గౌడ్ ఒక ఎమ్మెల్యేగా ఉన్న మనిషి కాబట్టి పోలీసులు ఇప్పటి వరకు తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇటు సంతోష్ గౌడ్ ఇచ్చే కంప్లైంట్ కూడా పోలీసులు తీసుకోలేదు అని చెప్పేసి సంతోష్ చెప్తూ ఉన్నాడు. అదే విధంగా కూడా మాకు ఎవరు కూడా న్యాయం చేయరు, మీడియానే న్యాయం చేస్తుందేమో అని మీడియా ముందుకు రావడం కూడా జరిగింది. నాకు కాబోయే భార్యకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఆయన ప్రాధేయపడుతూ రావడం జరిగింది. ఫర్దర్ గా మాత్రము ఇప్పుడు
ప్రకాష్ గౌడ్ పైన చేస్తున్నటువంటి ఆరోపణలకు బదులుగా మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు కాబట్టి తనను వదిలేస్తారా, లేకపోతే ఇప్పుడు తను కాబోయే భార్య వైపు ఉన్నాడు కాబట్టి ఇటు కాబోయే భార్యని అలాగే సంతోష్ గౌడ్ అతను కూడా ముగ్గురిని అరెస్ట్ చేయబోతున్నారా, అరెస్ట్ చేసి ఏ కారణం మీద అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇటు కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నది ప్రాణహాని ఉన్నది సంతోష్ కాబోయే భార్యకి, అలాంటిది వీళ్ళనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది ఈ విషయం అయితే. మరి ఏం జరగబోతుంది అనేది మాత్రము ఇప్పుడు రాజకీయ రంగంలో ఒక ఉత్కంఠంగా మారింది. దీనిపైన పోలీసులు ఎటువంటి చర్య చేపట్టబోతున్నారు అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. నందు ప్రకాష్ గౌడ్ కానీ లేదంటే ప్రకాష్ గౌడ్ తరపున కానీ ఎవరైనా అసలు ఈ ఇన్సిడెంట్ మీద రెస్పాండ్ అయ్యారు ఆఫీషియల్గా? అంటే వాళ్ళ కొడుకు వచ్చేమో మాకు ప్రాణహాని ఉంది అంటున్నాడు, దాడులు చేస్తున్నారు అంటున్నారు, చాలా కుట్రలు జరుగుతున్నాయని చెప్తున్నాడు కదా. మరి అటువైపు నుంచి ఏం రెస్పాన్స్ ఉంది? అంటే పెళ్ళంటే ఇష్టం లేదనేది అర్థం అవుతుంది, కాకపోతే మరి దాడులు చేయడము, ప్రాణహాని ఇలాంటి అంశాల మీద కానీ జరుగుతున్న పరిణామాల మీద కానీ ఎనీ రెస్పాన్స్? ఇప్పటికైతే ప్రకాష్ గౌడ్ రెస్పాండ్ అవ్వలేదు, కానీ ప్రకాష్ గౌడ్ తరఫు నుంచి పోలీసులకు సందేశం వెళ్లడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సంతోష్ గౌడ్ ని. అయితే దీని మీద ఇప్పుడు ఖచ్చితంగా కూడా ప్రకాష్ గౌడ్ స్పందించాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఇటు రాజకీయ రంగంలో వస్తున్నటువంటి అనుమానాలు, ఇటు వ్యాఖ్యలు కూడా. ఇటు మరి పోలీసుల తరఫు నుంచి కూడా ప్రకాష్ గౌడ్ స్పందిస్తే సంతోష్ గౌడ్ మీద కానీ ఇటు సంతోష్ గౌడ్ కాబోయే భార్య మీద కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అనే దాని మీద మేము ప్రొసీడ్ అవ్వచ్చు అనేది పోలీసుల వర్షన్ లో ఉంది. ఓ పక్క చూస్తే ఇప్పుడు సంతోష్ గౌడ్ నేను ఇంత స్పందించినా గానీ మా నాన్న ఎటువంటి స్పందన లేకుండా మళ్ళీ వాళ్ళ మనుషులతోనే పురమాయించి పోలీసుల్ని పంపించాడు అనేది మళ్ళీ సంతోష్ గౌడ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశంగా మారిన దాన్ని ప్రకారంగా కూడా మరి ప్రకాష్ గౌడ్ మరి అతి త్వరలో స్పందించబోతున్నాడా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అనుకోవచ్చు. యా రైట్, థ్యాంక్ యూ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఇంట్రెస్టింగ్గా, అండ్ మరోవైపు ప్రకాష్ గౌడ్ సన్ చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తుంటే తమ మీదే కేసులు పెడుతున్నారు, తమ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కనీసం తీసుకోవడం లేదు అంటున్నారు. అండ్ ఇప్పటికే సంతోష్ గౌడ్ని అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు. శ్రీయష్ని, సంతోష్ గౌడ్ అలాగే శ్రీయష్ని వాళ్ళ మదర్ని కూడా అదుపులోకి తీసుకున్నారంటూ తెలుస్తుంది. మరి ఏం చేయబోతున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత? ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఈ ఇన్సిడెంట్లో చాలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయష్ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్గా చేసుకున్నాము, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలిన అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకొని కొంతమంది మాకు డబ్బులు ఇవ్వాలి అని వచ్చి